అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఒక హెల్దీ స్వీట్ రెసిపీ అటుకులు డ్రై ఫ్రూట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటున్నానండి. ఇవి దొడ్డు అటుకులు అండి. దీన్ని లో ఫ్లేమ్లో ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఒక 1/2 cup బాదం వేసుకుంటున్నాను. దాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. బాదం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 cup కాజు వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నేను అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. దీన్ని గ్రైండ్ చేసేసుకొని ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇవి కూడా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకుంటానండి. పౌడర్ అనేది ఇలా ఫైన్గా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 cup వాటర్ వేసుకుంటున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో కరిగించుకోండి. అడుగంటకుండా కలుపుతూనే ఉండండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. మన పాకం రెడీ అయిందో లేదో తెలియాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పాకంని అందులో వేసుకొని చూడండి. ఇలా సాఫ్ట్గా ఉండకట్టిందనుకోండి మన పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకోండి. దీన్ని బాగా కలిపేసుకోండి. లంప్స్ లేకుండా బాగా కలపాలన్నమాట. ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు కూడా దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత ఈ వీడియోలో చూసిన విధంగా బాండీకి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. లేదా మీరు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోండి. ఇది చల్లారిన తర్వాత చూసారా ఇలా ఉంటుందన్నమాట. స్టిక్ కాకుండా ఉంటుంది బాండీకి ఇంత కూడా. ఇలా చేయి పెట్టి చూసినప్పుడు అంటుకోకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసేసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాను. ఈ ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. అది పెట్టేసిన తర్వాత నేను ఈ కోలకు కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా సాఫ్ట్గా దాల్చుకోండి. దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీనికి ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్తీ స్వీట్ అటుకుల డ్రై ఫ్రూట్స్ బర్ఫీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని మీరు రోజు ఒకటి తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుందండి. ఇది తీసుకోవడం వల్ల దీని నుంచి మనకి ఐరన్ కానీ ప్రోటీన్ అవన్నీ వస్తాయన్నమాట. ఇలా హెల్తీగా షుగర్ ఇంకా నెయ్యి లేకుండానే చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.